టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ మాట్లాడుతున్నాను. చాలా సమ్మర్ స్కూల్స్ లేకపోతే సమ్మర్కి సంబంధించిన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ చాలా చెప్పడం జరుగుతుంది. ప్రాబబ్లీ ఈ ఇయర్ చాలా ఎక్కువే నేను చేశాను. బట్ ఈరోజు చెప్పబోయి ఈ సమ్మర్ ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ మోస్ట్ ప్రెస్టీజియస్ సమ్మర్ స్కూల్ అనే చెప్పొచ్చు మన వరల్డ్లో. సో ఆఫ్ కోర్స్ ఇది ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ, ఇట్స్ నాట్ ద డొమెస్టిక్ ఆపర్చునిటీ. సో సమ్మర్ స్కూల్ ఇన్ సైంటిఫిక్ మిషన్ లెర్నింగ్ అని చెప్పేసి నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ పడుతుంది. పిఎస్ఐ అంటారండి. పిఎస్ఐ అనేది జనరల్గా పెట్నికా అన్నది ఏంటంటే యాక్చువల్గాను ఈ సౌత్ ఈస్ట్ యూరోప్లో మనకి సెర్బియా అనే ఒక కంట్రీ ఉంటుందండి. ఆ సెర్బియా అన్న కంట్రీలో ఉన్నటువంటి ఒక విలేజ్లో అంటే ఒక నేమ్ ఉంటుందండి, ఒక ప్లేస్, ఆ ప్లేస్ కాల్డ్ పెట్నికా అనేది అయితే ఉంటుందో సైన్స్ సెంటర్ అనేది ఉంటుంది. వాళ్ళు కండక్ట్ చేసి సమ్మర్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి పేరే పిఎస్ఐ, పెట్నికా సమ్మర్ స్కూల్. సో ఈ పర్టికులర్ సమ్మర్ స్కూల్ 1982లో స్టార్ట్ అయ్యి ముందు హై స్కూల్లో ఉన్న పిల్లలకి లోకల్ లాంగ్వేజ్లో చెప్పేవారు, జకస్లోవిలో ఉండేవారు. తర్వాత సబ్సిక్వెంట్గా వీళ్ళు వచ్చారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అంటే రీసెర్చ్ అంటే ఈ రీసెర్చ్ ఏదైతే మనం నేర్చుకుంటామో ఈ రీసెర్చ్ అనేది లెర్నింగ్ త్రూ రీసెర్చ్ అనుకోండి. అంటే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే ఏదైతే మన ఈ కోర్స్ వర్క్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క లెర్నింగ్ అంటే రీసెర్చ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అన్న దాంతో పాటుగా ఈ యొక్క రీసెర్చ్ ఎక్కువ సైన్స్, బేసిక్ అప్లైడ్ సైన్సెస్ మీద ఎక్కువగా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారండి. బేసికల్గా అప్లైడ్ సైన్సెస్ అంటే జనరల్గా ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, లేకపోతే అప్లైడ్ మ్యాథమెటిక్స్ కానీ ఇలాంటి ఏరియాస్కి సంబంధించిన ఏరియాస్లో ఈవెన్ స్పేస్ ఇండస్ట్రీ కానీ, ఆస్ట్రోఫిజిక్స్ కానీ ఇట్లాంటికి సంబంధించిన బేసిక్ సైన్స్కి సంబంధించి ఈవెన్ యూనివర్స్కి సంబంధించి కానీ స్పేస్ బాగా ఎక్కువగానే వీళ్ళు చేస్తారు. ఎలాంటి ఏరియాస్కి సంబంధించినటువంటి రీసెర్చ్ చేస్తారు. సబ్సిక్వెంట్గా ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ఈ టెక్నాలజీ పెరగడం వల్ల ఏమైందంటేనండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కూడా దీంట్లో పార్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ పర్టికులర్ సమ్మర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో జనరల్గా సమ్మర్ ప్రోగ్రామ్స్ 4 types ఆఫ్ సమ్మర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు పిఎస్ఐ వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పబోయే సమ్మర్ ప్రోగ్రామ్ సమ్మర్ స్కూల్ అండ్ సైంటిఫిక్ మిషన్ లెర్నింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి. 2026లో ఏదైతే మనకి ఆగస్టు 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో అది వాళ్ళు సమ్మర్ ప్రోగ్రామ్ అనేది చేస్తారు. స్కాలర్షిప్ ఇస్తారు, ఫుల్ ప్లేజ్ 550 అని ఇస్తారు. బట్ యాక్చువల్గా వాళ్ళ ప్రోగ్రామ్స్ మీరు చూసినట్లయితే చాలా ఎక్స్ట్రీమ్లీ అంటే ప్రీమియర్ ప్రోగ్రామ్సే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. పిఎస్ఐ టీహెచ్ అండి. ఒకటి సమ్మర్ స్కూల్ అండ్ క్వాంటమ్ గ్రావిటీ అండ్ క్వాంటమ్ చాయిస్ ఏదైతే ఉంటుందో అది టీహెచ్ అంటే థియరిటికల్ ఇదనమాట అండి. ఇంకొకటి పిఎస్ఐ పిహెచ్ సమ్మర్ స్కూల్ అంది డార్క్ యూనివర్స్. ఇవి May 3rd డెడ్ లైన్ అండి. మనకి May 3rd డెడ్ లైన్ మనం అప్లై చేయడానికి పిఎస్ఐ టీహెచ్ కానీ పిఎస్ఐ పిహెచ్ కానీ అక్కడికి అది అయిపోయింది. అలా కాకుండా పిఎస్ఐ ఎంఎల్ఎస్సిఐ అంటే సమ్మర్ స్కూల్ అండ్ సైంటిఫిక్ మిషన్ లెర్నింగ్ అంటే సో దీనికి వచ్చేటప్పటికి డెడ్ లైన్ కొంచెం May 15th వరకు ఉంది. బట్ May 3rd అనుకుని మీరు ప్లాన్ చేయండి. పిఎస్ఐ ఎక్స్పెరిమెంట్స్ మొత్తం 4 రకాల పిఎస్ఐ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సమ్మర్ స్కూల్లో. ఒక స్టూడెంట్ ఒకటి మాత్రమే అప్లై చేయాలి. ఎట్ టైం ఎక్కువ అప్లై చేయడానికి ఉండదు. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఫోన్ నెంబర్ ఇచ్చారు +381 1425 1180. సో థియరిటికల్ ఫిజిక్స్ కానీ, ఆస్ట్రోఫిజిక్స్ కానీ, ఎక్స్పెరిమెంటల్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ కానీ, లెర్నింగ్ త్రూ రీసెర్చ్ అండి. ఇది వీళ్ళ కొటేషన్ అండి, లెర్నింగ్ త్రూ రీసెర్చ్. ఇది వాళ్ళన్న బేసిక్ ఇదండి. సో వీళ్ళు ఇచ్చినటువంటి ప్రోగ్రాంలు మీరు చూసినట్లయితే కోర్స్ May 15th లాస్ట్ డేట్ ఒకటి చెప్పాను సైంటిఫిక్ మిషన్ లెర్నింగ్. మిగిలినవి ఏదైతే క్వాంటమ్ రిలేటెడ్ ఉన్నాయో May 3rd డెడ్ లైన్. రిజల్ట్ వచ్చేటప్పటికి June 8th వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. సో సెర్బియా మొత్తం కోర్స్ ఇది ఫ్లైట్ లేదా జర్నీ ట్రావెల్ టికెట్స్ అన్నీ వాళ్ళే ఇస్తారండి. ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి సీనియర్ అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ, పిహెచ్డీ స్టూడెంట్స్ కానీ చేయొచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ సీనియర్స్ కూడా చేయొచ్చు. సో దీంట్లో ఇది చాలా ప్రెస్టీజియస్ స్కూల్ కాబట్టి కొంచెం బాగా ప్రీమియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో స్పెసిఫిక్గా మిషన్ లెర్నింగ్ని అప్లైడ్ సైన్సెస్లో ఎవరికైతే అప్లై చేసి ఇంట్రెస్ట్ ఉందో ఆ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మోస్ట్ ప్రాబుల్ ఈ వీడియో విన్నటువంటి అంటే ఎక్కువ మంది ఇది వినే అవకాశం ఉండదు. ఎవరైతే మీ రిలేషన్స్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే జనరల్గా సైన్సెస్ ఎవరైతే చదువుతారో ఐఐటీస్లో కానీ కొంచెం ప్రీమియర్ కాలేజెస్లో వాళ్ళు ఎంఎల్ ఏరియాలో వర్క్ చేయాలి, సైన్స్ ఎంఎల్ ఏదైతే ఇప్పుడు ఉంటుంది అడ్వాన్స్డ్ వర్క్ చేయాలి అన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్గా ఇది కంపల్సరీగా అప్లై చేయండి. చాలా ప్రెస్టీజియస్ ఇదండి. ఆఫ్కోర్స్ మీరు అప్లై చేసినప్పుడు గూగుల్ ఫామ్లోకి వెళ్ళి అప్లై చేసినప్పుడు స్కాలర్షిప్ ఇది ఈజీ ఫామ్ అండి. అందుగురించి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు స్కాలర్షిప్ ఎస్ నో అని అడుగుతుందండి. 550 euros స్కాలర్షిప్ నో అని పెట్టండి. మళ్ళీ ఎస్ అంటే మళ్ళీ సీట్లు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. టాపిక్స్ వచ్చేటప్పటికి సైంటిఫిక్ లెర్నింగ్, ఫిజిక్స్ ఇన్ఫార్మ్డ్ మెషిన్ లెర్నింగ్, సీక్వెన్స్ మోడలింగ్, ప్రాబబిలిస్టిక్ మెథడ్స్, జనరేటివ్ మోడలింగ్, ట్రాన్స్ఫార్మర్స్, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్, స్పేస్ మోడల్స్, గ్రాఫ్ న్యూరల్ నెట్వర్క్స్, న్యూరల్ ఆపరేటర్స్, డిఫ్యూజన్ మోడల్స్.
ఇది ఉన్నాయండి. కోర్స్ ఏదైనా ఫిజిక్స్ కానీ, ఆస్ట్రానమీ, బయాలజీ, క్లైమేట్ సైన్స్, డేటా, ఎనీ డేటా రిలేటెడ్ ఏదైతే ఉందో ఇవన్నీ. ఇందులో ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అవుతారంటే ఈటీహెచ్ జూరిచ్ నుంచి ఉన్నారండి, ఈవెన్ ఎంఐటీ నుంచి ఉన్నారు, స్టాన్ఫర్డ్ నుంచి ఉన్నారు, ఈవెన్ మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ శాను నుంచి ఉన్నారు, మంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ ఉన్నారండి, ఎల్లిస్ ఇన్స్టిట్యూట్ నుంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నారండి, ఈవెన్ క్యాంబ్రిడ్జ్ నుంచి ఉన్నారండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ బెంగళూరు అంటే ఇండియా నుంచి కూడా ఒక ఫ్యాకల్టీ ఉన్నారండి, ఫ్యాకల్టీ ఆఫ్ ద ఆర్గనైజేషనల్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ ది బెల్గ్రేడ్. ఇలా ప్రీమియర్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలేజ్ నుంచి ఇవ్వడం జరిగింది. టాపిక్స్ వచ్చి కోర్స్ క్వాంటమ్ ఏదైతే ఉందో మీకు క్వాంటమ్ గ్రావిటీ అండ్ క్వాంటమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఒక్క ప్రోగ్రామే మీరు అప్లై చేయగలరు. దానికి May 3 లాస్ట్ డేట్. క్లాసికల్ క్వాంటమ్ చాయిస్ కానీ, బ్లాక్ హోల్ ఫిజిక్స్ కానీ, బేసిక్స్ హోలోగ్రఫీ కానివ్వండి, జేటీ ఎస్కేవికి కరస్పాండెన్స్ కానివ్వండి, ర్యాండమ్ మ్యాట్రిక్స్ థియరీ కానీ మంచి ఏరియాస్ ఉండండి. సో నియర్ ఎక్స్టర్నల్ బ్లాక్ హోల్స్ కానివ్వండి, మ్యాట్రిక్స్ మోడల్ మెథడాలజీ కానివ్వండి, ఇవి కూడా ఎక్కువగా CERN నుంచి కూడా ఫ్యాకల్టీ ఉన్నారండి. CERN అనేది చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ రీసెర్చ్ అండ్ కోర్స్ ఎంప్లాయ్మెంట్ కూడా జాబ్స్ కూడా ఉంటాయండి. సో ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే PSI అన్నది మీరు నేమ్ గుర్తుపెట్టుకుని మీరు సెర్చ్ చేసుకుని అందులో ఉన్న 4 ప్రోగ్రామ్స్ వాళ్ళు చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్కి ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు, బట్ మిగతా మూడింటికి నోటిఫికేషన్ కోర్స్ వర్క్ క్లియర్గా రిలీజ్ అయిపోయింది. సో దీనికి సంబంధించి మీరు ఏ ఏరియా మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ ఏరియాకి సంబంధించి అప్లై చేసుకోండి. కొన్ని May 3 డెడ్లైన్ ఉన్నాయి, కొన్ని May 15 డెడ్లైన్ ఉన్నాయి. అప్లై చేసినప్పుడు స్కాలర్షిప్ అనేది 550 euros ఉంటుంది. మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నటువంటి పిల్లలైతే స్కాలర్షిప్ ఎస్ అని టిక్ కొట్టండి, లేకపోతే స్కాలర్షిప్ నో అని టిక్ పెట్టి మీరు ఫిలప్ చేయండి. ఫిలప్ చేస్తే డెఫినెట్గా ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అండి. ఇలాంటి ప్రోగ్రాంలో చేసినట్లయితే మీకు PhD కానీ హైయర్ స్టడీస్ అడ్మిషన్ చాలా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి కొంచెం ఇంటర్నేషనల్గా బాగా రెప్యుటేషన్ ఉన్నటువంటి ప్రోగ్రామ్ అండి. ఇది జనరల్గా ఎవరికి ఐడియా ఉండదు. ఇండియాలోనే నాకు తెలిసి దీనికి సంబంధించి ఒక వీడియో కూడా ఉండదు. బట్ ఇది కూడా ఎక్కువ మంది చూస్తారని నేను అనుకోవట్లేదు. బట్ చూసిన అతి తక్కువ మంది మాత్రం ఎవరైతే సైన్సెస్లో బాగా యాక్టివ్గా ఉండి క్వాంటంలో కానీ లేకపోతే ML సైన్స్ డిపార్ట్మెంట్లో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటారో, లెర్నింగ్ త్రూ రీసెర్చ్, సో ఎవరైతే ఇటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, అండర్ గ్రాడ్యుయేషన్ ఒకటే కాదండి, దయచేసి అర్థం చేసుకోండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ PhD ఉన్న స్టూడెంట్స్ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఎంతో కొంత ఎక్స్పోజర్ లేకపోతే డైరెక్ట్గా అడ్మిషన్ వచ్చే అవకాశం ఉండదు. డెఫినెట్గా కొంచెం ప్రీమియర్ కాలేజీల స్టూడెంట్స్కి మాత్రమే, నార్మల్ స్టూడెంట్స్కి జనరల్గా ఇచ్చే అవకాశం ఉండదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MS సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, GMAT 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద PG, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 TV ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.